విజయనగరంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ రామనారాయణ క్షేత్రంలో శ్రీ మద్రామాయణ ప్రాంగణంలో శ్రీ రామనారాయణ శంఖారావం ఫస్ట్ ఎవర్ లీగల్ కాన్క్లేవ్ ఆన్ రామాయణ అనే కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలంగాణ గౌరవ న్యాయమూర్తులు శ్రీ కె లక్ష్మి గారు, శ్రీ టి మాధవి గారు, శ్రీ ఎస్ నందు గారు, ప్రత్యేక గౌరవ అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు మరియు ఎన్సిఎస్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మరియు ఇతర ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో చాలా చిన్న ప్లేస్లో ఇంత పెద్ద ఈవెంట్ అవుతుందంటే చిన్న విషయం కాదు. సో మచ్ బిగ్ ఈవెంట్, the depth and essence of such conferences will definitely enlighten a lot of things. రామనారాయణ స్థాపించినప్పుడు ఒక టూరిస్ట్ డెస్టినేషన్ అందరూ అనుకుంటారు, బట్ ఇది ఒక వేదిక్ డెస్టినేషన్. ఇక్కడ ఉన్నటువంటి వేదిక్ స్కూల్ కానీ, అలాగే రీసెంట్గా యూనివర్సిటీ పెట్టడంలో కానీ, వాళ్ళకు ఉన్నటువంటి కొలాబరేషన్స్ కానీ, మరి ఈరోజు నాకు వచ్చి చెప్పిన వెంటనే, అంటే 10 days బ్యాక్ చెప్పారు, ఇలా ఒక కాన్ఫరెన్స్ అయిపోతున్నాము. సో జనరల్గా రామాయణం నుంచి జ్యుడిషియరీ ఒక కాన్ఫరెన్స్ పెట్టబోతున్నాం అంటే నేను కొంచెం ఆలోచిస్తే చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఒక డెమోక్రటిక్ వరల్డ్లో హిందూయిజం ఇస్ ద ప్రైమరీ థింగ్ విచ్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ డెమోక్రటిక్ సిస్టమ్. అన్ని మతాలు ఒకటే, అందరూ ఒక హ్యూమన్ బీయింగ్ని మనం చూసి ప్రతి ఒక్కరిని కూడా ఒక హ్యూమన్ బీయింగ్ కనుక చూడాలి, ప్రతి లివింగ్ బీయింగ్ కూడా ఒక హ్యూమన్ బీయింగ్గా చూడాలనేది హిందుత్వంలో ఉన్నటువంటి ఒక మతం. సో అలాంటిది జ్యుడిషియరీ సిస్టమ్ కూడా తెలుసుకోవాలి. నేను అంత దైవం పట్ల అంత నాకు డెప్త్ నాలెడ్జ్ లేదు, నాకున్నటువంటి నాలెడ్జ్ చెప్తున్నాను. బట్ దెన్ అలాంటి కాన్ఫరెన్స్ మన విజయనగరంలో జరగడం, డెఫినెట్గా లా స్టూడెంట్స్ కూడా దీన్ని ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి భావాన్ని లేకపోతే ఉన్నటువంటి సిస్టమ్ని అర్థం చేసుకొని ఒక మంచి లెర్నింగ్ ప్లేస్ అవుతుందని కావచ్చు. మరి రామనారాయణ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. వాళ్ళు చేస్తున్నటువంటి ప్రాక్టీసెస్ కానీ, టూరిజంలోని పిల్లలకు నేర్పించినటువంటి సిస్టమ్ కానీ, ఇదే హాల్లో చాలా మంది పిల్లలకి స్కూల్స్ నుంచి పిల్లలు తీసుకొచ్చి వాళ్ళకి దైవం పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని పెంచి వాళ్ళకి ఒక మంచి చెడు, డూయింగ్ గుడ్ థింగ్స్ విల్ డెఫినెట్లీ గెట్ గుడ్ థింగ్స్ అనే కాన్సెప్ట్లో ఒక మంచి విధానాన్ని అందరికీ కూడా నేర్పిస్తున్నారు. సో వాళ్ళు సొసైటీకి చేస్తున్నటువంటిది చాలా చిన్న విషయం అనేది, పెద్ద విషయం అనేది మీ అందరికీ తెలియజేయాలి. అలాగే రామనారాయణ గురించి కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కాదు, ప్రపంచం అంతా కూడా తెలియజేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా పెద్దదనేది మనందరూ కూడా గుర్తించి అవకాశం వాళ్ళందరినీ కూడా ఇక్కడ విజిట్ చేయించాలి. మళ్ళీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి వేదిక పాఠశాల ఏదైతే ఉందో దాన్ని కూడా మనం పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, మరి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నాకు అప్రోచ్ చేశారు, కానీ అది నా బాధ్యత. అది నేను ఈ ప్రాంతంలో నుంచి ఒక లీడర్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ చేయాల్సిన అవసరం నాకుంది. కాబట్టి నేను నా బాధ్యత కర్తవ్యం చేశానని